అతను ఎముకలను భూమిలో పాతిపెట్టిన తర్వాత వాటిని ఆశ్చర్యకరంగా అందమైన వాటిగా మారుస్తాడు. ఎందుకంటే దాదాపు అర్ధ సంవత్సరం తర్వాత వాటిని తవ్వినప్పుడు మాంసం అంతా కుళ్ళిపోయి ఉంటుంది. దాని అర్థం అతను 3000 సంవత్సరాల పురాతనమైన బోన్ ఇన్లే అనే లెజెండరీ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఎముకలు పూర్తిగా శుభ్రమైన తర్వాత వాటిని సన్నని, సమానమైన ముక్కలుగా కట్ చేసి పూర్తిగా నున్నగా అయ్యేవరకు ఇసుక అట్టతో రుద్దుతాడు. ఇదంతా ప్రపంచంలోని అత్యంత నైపుణ్యంతో కూడిన కళారూపాలలో ఒక భాగమే, ఎందుకంటే వాటిని తర్వాత చేతితో చాలా ఖచ్చితమైన డిజైన్లలో కట్ చేస్తారు. అదే ఆకారాలను ఒక వెడల్పాటి చెక్క బోర్డులో కూడా తొలిచి వేస్తారు. ఇది వారాలు పట్టవచ్చు. ఎందుకంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలి. 2 ముక్కలు వెంట్రుక మందం ఖచ్చితత్వంతో సరిపోలాలి. ఆ తర్వాత పైన్ రెసిన్ ఉపయోగించి ముక్కలను ఆ స్థానంలో అతికిస్తారు. దాని ఉపరితలం పూర్తిగా నున్నగా అయ్యే వరకు మళ్లీ ఇసుక అట్టతో రుద్దుతారు. దాంతో ఎముకలు లగ్జరీ ఆర్ట్గా మారిపోతాయి.